పత్రికలు 9 నేషన్ టీవీకి స్వాగతం. ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సదస్సును దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహిస్తున్నామని శుక్రవారం జరిగిన డయల్ యువర్ కార్యక్రమంలో తెలిపారు. రామ జన్మభూమి అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామచంద్ర వారి విగ్రహ ప్రతిష్టకు శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య రాముల భక్తులకు వితరణ చేసేందుకే 25 గ్రాముల బరువు గల లక్ష శ్రీవారి లడ్డులను అయోధ్యకు పంపించేందుకే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. డయల్ యువర్ కార్యక్రమంలో జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. 2 రకాల నైవేద్యాలు పెడతారు. నుండి 18 తేదీ వరకు జరగనున్న కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసి విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో జనవరి 10వ తేదీ నుంచి జరగనున్న జాతర ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణపై ఆలయ ఆవరణలో కళ్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశానికి ముందు ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆలయ పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం శ్రీ వీరభద్రస్వామిని వారిని దర్శించుకొని వారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు కె మనోవాంఛ అఖండిత మనోవాంఛ పరిసిద్ధిరస్తు. రాజో రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారికాదీనాం సర్వే జనా సుఖినో భవంత్యర్థం లోక కళ్యాణార్థం భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి దేవత
దానిపై మీరు ఏమంటారు? అద్దె బస్సులు నడవని ఎక్కడ ప్రకటనలే వాళ్ళ యాజమాన్యం నాకు కూడా కలిసిరు, ఆర్టీసీ ఎండీ గారిని కలిసిరు, కమిటీ వేసినాం. 10 రోజుల సమయం లోపల వాళ్ళ యొక్క గ్రీవెన్స్ వాళ్ళ యొక్క బాధను ప్రభుత్వం వింటది, పరిష్కరిస్తుంది. సమ్మెకు అటువంటి పోయే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళకు న్యాయమైన కోరిక వినకపోతే కదా ఆ సంఘాన్ని కూడా అడగండి. వాళ్ళు ప్రకటన ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఇది కొంతమంది దొంగలు సృష్టిస్తున్నటువంటి రాజకీయం. బస్సు యజమానుల సంఘం నన్ను కలిసింది, ఆర్టీసీ ఎండీ గారిని కలిసింది, వాళ్ళు మీటింగ్ అయింది, స్పష్టంగా వాళ్ళ అంశాన్ని ఒప్పుకున్నారు. దీని మీద తెలంగాణ ఆర్టీసీని చూసేటువంటి, ట్రాన్స్పోర్ట్ను చూసేటువంటి ప్రెస్ మీట్ ఆ యొక్క సంఘ నాయకులతో మాట్లాడమని కోరుతా ఉన్నా. మేము సానుకూలంగా ఉన్నాం. ఇది కాదు, ఆటో కార్మికులకు ఒకవేళ నష్టం జరిగితే కూడా మేము ఓపెన్ బహిరంగంగా దేవాలయం ముందు నిల్చొని చెప్తా ఉన్నాం. వాళ్ళకు వ్యతిరేకం కాదు. మేము మహిళలకు ఉచితంగా ప్రయాణం నిర్ణయం తీసుకున్నాం. ఆటోలకు నష్టం జరగాలని కాదు. ఒక నిజంగా నష్టం జరిగితే నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తా ఉన్నా, వాళ్ళ సమస్య పరిష్కరిస్తాం. మీరు తెలంగాణ బిడ్డలు, మా ఇంటోళ్ళు, మీకు నష్టం చేసేటువంటి మాకు అవసరం లేదు. అనవసరంగా టీఆర్ఎస్ చక్కర్ల పడకండి. ధర్నాల పేరు మీద అనవసరమైనటువంటి ఆలోచన చేయకండి. 4 లక్షల ఎక్కే మెట్రో వచ్చింది, ఏం చేశారు? ఊలో ఓవర్ వచ్చింది, ఏం చేశారు? అరే ఇలా అనేకమైన ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అసహనానికి గురై కాంగ్రెస్ పార్టీని 460 420 చీటర్స్ గా ఒక బుక్లెట్ రిలీజ్ చేసింది. మేము అడుగుతా ఉన్నా, నెల రోజుల లోపల ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్ సౌకర్యము, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇప్పటికే అమలవుతుంటే మిగతా గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన పేరు మీద యావత్ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీల అప్లికేషన్లు తీసుకుంటారు. ఈ సందర్భంలో ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అసహనానికి గురైతుందని అడుగుతా ఉన్నాం. ఇది ప్రజాస్పందన చూసేటువంటి మీ ఈర్షణ, మీ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి వాస్తవాలు బయటికి ప్రజలకు ఈ గల్లా గురికి తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిరు కాబట్టి మీరు ముందుగానే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఈ రోజు అడుగుతా ఉన్నాం, మేము 420 అయితే ఈ రాష్ట్రాన్ని దోపిడీ దొంగల్లాగా దోచుకొని డికాయిటీ సెక్షన్ 390, నేను అడ్వకేట్ వారి పోలీస్ అధికారి, 390 సెక్షన్ తెలంగాణ ప్రజలారా, భారత రాజ్యాంగ స్మృతి ప్రకారంగా టీఆర్ఎస్ల కదా చదువుకునే బుద్ధి, జ్ఞానం, చట్టం, రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. తెలంగాణ ప్రజలు సెక్షన్ 390 దోపిడీదారులు, డెకాయిట్లకు సంబంధించిన సెక్షన్, అది మీ మీద పెట్టే రోజు వస్తుంది, జాగ్రత్త. మేము ఇప్పటివరకు నెల రోజులుగా ఆగాలి. చీటర్స్ ఎట్లా అవుతాం? 420 కేసు ఎట్లా అప్లై అవుతుంది? మీకు అసహనం, బుద్ధి కూడా ఏం పని చేయాలో కూడా తెలుస్తలేదా? ఒకవైపు 2 గ్యారెంటీలు అమలు చేసి మిగతా 6 గ్యారెంటీలకు సంబంధించిన ప్రక్రియ అప్లికేషన్ కొనసాగుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు? రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని చెప్పిన వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? ఇదేం అన్యాయం? గత 10 సంవత్సరాలుగా అనేక హామీలు అమలు కానీ మీ ఉన్నాయి. వాటిని అడిగే హక్కు లేకుండా హౌస్ అరెస్టులు, ఎక్కడికక్కడ నిర్బంధం, నియంతృత్వం చేసిన మీరు ప్రజాస్వామ్యంలో మీకు ఒకవేళ ప్రభుత్వం నచ్చకపోతే, ప్రభుత్వ పాలసీ నచ్చకపోతే నిరసన చెప్పి హక్కుంటాక నెల రోజులు కూడా కానీ ప్రభుత్వం మీద 420 అనడం అంటే ఇది పూర్తిగా దగాకోరు, డెకాయిట్, ప్రభుత్వ ట్యూషన్లు ముసుగులో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విశాఖపట్నం జిల్లా ద్వారకా నగర్ సమీపంలో ప్రముఖ ఎడ్టెడ్ సంస్థ బైజూస్ కార్యాలయంపై విద్యార్థుల సంఘ నాయకులు దాడి చేశారు. కార్యాలయం అద్దాలు పగలగొట్టడంతో సహా కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసం చేశారు. అంతకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో ఉన్న దృశ్యాలను బట్టి బలవంతంగా బైజూస్ కార్యాలయంలోకి చొరబడి 7-8 మంది వ్యక్తులతో కాసేపు అక్కడ గందరగోళం సృష్టించారు. బైజూస్ సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కర్రలతో దాడి చేస్తూ విధ్వంసం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకొని ఆందోళన చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
పాలన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను సరైన విధంగా ఆన్లైన్లో డేటాను ప్రజాపాలన వెబ్సైట్లో నమోదు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో ప్రజాపాలన స్వీకరణ దరఖాస్తుల డేటాపై వివిధ ప్రభుత్వ శాఖలతో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు దరఖాస్తుదారుల పేరు, వారు ఏ ప్రభుత్వ పథకాలను దరఖాస్తు చేస్తున్నారు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డు వివరాలు దరఖాస్తు పత్రంలో నమోదు చేసిన తదితర సమాచారాన్ని పక్కాగా డేటాను నమోదు చేయాలని అన్నారు. ప్రజాపాలనలో ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా ఆపరేటర్లు నమోదు చేయాలని అన్నారు. డిసెంబర్ 28 తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది అన్నారు. ఈ రోజు నుండే డేటా ఎంట్రీని ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను జనవరి 12వ తేదీ నాటి నుంచి ప్రజాపాలన వెబ్సైట్లో అన్ని వివరాలు నమోదు చేసే విధంగా అధికారులు, ఆపరేటర్లు కృషి చేయాలని అన్నారు. అప్లికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి, ఓనర్ చేయాల్సిందే. దాంట్లో ఆధార్ కార్డ్ మెన్షన్ చేసినా చేయకపోయినా కొందరికి ఉంటుంది, ఉండదు. న్యూ బార్న్ పిల్లలకి ఉండవు కాబట్టి దాంట్లో మీరు ఏం డైనమా పడాల్సిన అవసరం లేదు. సో అది ఎలా ఉంటే అలా వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే ఎక్సెప్షన్ వదిలేసి వెళ్ళొచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి స్కీమ్స్లో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయండి. ప్రతి దానికి ఎస్ఆర్లో అన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఫామ్లో వాళ్ళు పెట్టలేదు, టిక్ ఏం పెట్టలేదు, లేకపోతే ఏం ఖాళీ వదిలేసారు, డెఫినెట్గా ఖాళీ వదిలేసారు. Today onwards, we have to start the data entry process in Hanakoda district. For that purpose, we are invite cheyadam jarigindi. District level training kuda airport chestunnamo. Of course, major chunk of the work GWC, some office of the other revenue office, MPD office, EGS offices, other offices nunchi kuda vacharu. So my request as district collector is that manaku time given by state government is till 16th of January, but all the days in the middle of Sankranti, you are all very much aware. So most MPDs, MRs, other people are cheppadam jarigindi. By 12th January we should finish the entire work. That is number one. Number two, if prati form kosam generous incentive kuda istunnaru from the government, that will also be communicated to you by the supervisory officers. Prati form lo 8 to 10 minutes padutundi, adi expected timeline, where which form is being entered by which person. So we will have accountability to that and double work avoid cheyaniki, editing, planning for this government. And what comes through these application forms, even data will be forming the database for future planning. ఎంతమంది interested beneficiaries ఉన్నారు, ఎంతమంది eligible beneficiaries ఉన్నారు, how to plan the budgeting of such so many. దరూర్ మండలంలోని కొత్తపాలెం, బమన్పల్లిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన ఎంపీడీఓ ఎంఆర్ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం కోసం తలపెట్టిన 6 గ్యారెంటీల పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తున్నామని అన్నారు. అవే హస్తం కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షల వైద్య సాయం గ్యారెంటీలను అమలు చేశామని, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి దరఖాస్తు స్వీకరిస్తుందని గ్రామ నాయకులు అన్నారు. ఎవరు ఇది తెలుగు పావని గ్యాస్ లేదా కాబట్టి కొత్త ప్రభుత్వం ఏం చేశారంటే కూలీలకి ఎటువంటి పొలంగా అవి లేకుండా 12,000 రూపాయలు
నా పేరు తిరుమలేష్, కొత్తపాలెం మండలం. అయితే ఇక్కడ ఈరోజు మన గ్రామ పంచాయతీలో 4వ తారీఖు మనము ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో మేము 4 కౌంటర్లు 5 కౌంటర్లు ఇక్కడ కొత్తపాలెంలో 5 కౌంటర్లు స్కూల్ దగ్గర ఏర్పాటు చేసాం. ఇంకొకటి కొత్తపాలెం తాండాలో ఒక కౌంటర్ ఏర్పాటు చేసాం. మొత్తం రేషన్ కార్డులు వచ్చేసి 449, ఇప్పటికీ 380 అట్లా 370 అట్లా అయిపోయింది. అయితే 6 కౌంటర్లు ఏర్పాటు చేసినాం. 6 కౌంటర్లకి అందరూ పంచాయతీ కార్యదర్శులు అందరినీ ఒక్కొక్క కౌంటర్ పంపించి వాళ్ళతో పాటు మళ్ళీ వాళ్ళకు ఒక అసిస్టెంట్ పెట్టి మేము 6 కౌంటర్లను పూర్తి చేసాం. ప్రజలకు దరఖాస్తు ఫామ్స్ ఇంటి దగ్గరికి మేము మా మల్టీపర్పస్ వర్కర్లతో ఈ అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా ఇంటికి పోయి ఇచ్చేసినాం. దాని తర్వాత మా ఫామ్స్ కూడా మేమే రాసేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్లో అభయాస్తం అంటే 5 పథకాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటాం. మొదటిది మహాలక్ష్మి, తర్వాత రైతు భరోసా, 3వది గృహజ్యోతి, 4 ఇందిరమ్మ ఇల్లు, 5 చేయుత. మహాలక్ష్మిలో పథకంలో బాగంటే వాళ్ళకి ఫామ్ చేయడం దాంట్లో గ్యాస్ వాళ్ళకి అంటే మహాలక్ష్మి అంటే మహిళలకు ప్రతి నెల 2500 ఇచ్చే పథకం. దీంట్లోనే ఇంక్లూడింగ్ గ్యాస్ కూడా ఉంటుంది 500కు. అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో 974 ఉంటే మిగిలిన ప్రభుత్వమే సబ్సిడీ రూపకంగా ఇస్తుంది కాబట్టి ఇది. తర్వాత రైతు భరోసా, దీంట్లో కూడా 2 ఉంటాయి. అంటే రైతులకు ఎకరానికి 15,000 ఉంటుంది. ఇంకో లేని వాళ్ళకు కూడా 1 లక్షల రూపాయల సాయం చేస్తుంది. దీంట్లోనే మన ఉద్యమకారులని ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా 250 చదరపు గజాల స్థలం కూడా ఇస్తుంది. అంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకోవాలి, ఏమేమి జతపరచాలి, అదేవిధంగా రేషన్ కార్డు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ ఫామ్స్ నేను సెండ్ చేయడం జరిగింది. నేను వాళ్ళ సౌలభ్యం కోసం సెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా సెషన్ వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం సెషన్ ఉన్నది. సో 12 గంటలకి గౌరవ ఎంఆర్ఓ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన మాకు ఈ స్పెషల్ ఆఫీసర్ సో మేడం స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం మన దగ్గర వచ్చేసి 7 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 7 కౌంటర్లు నడుస్తుంది. మహిళలకు సపరేట్, వయోవృద్ధులకు. సీఎం మారడాన్ని బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజా ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా కాకముందే బీఆర్ఎస్ హడావిడి చేయడం సరికాదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్త సర్కార్కు కొంత సమయం ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్లోని భవన్లో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశం ముగిశాయి. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శులు కె నారాయణ, అజీజ్ పాషా, మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి తదితరులతో కలిసి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి స్థానాలపై ఫోకస్ పెట్టామని చెప్పారు. మొత్తం 17 స్థానాల్లో కమిటీలను వేస్తామని అన్నారు. అజీజ్ పాషా మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాని మోడీ సర్కార్ ఈవీఎంలను మాత్రమే నమ్ముకుందని ఆరోపించారు. క్రమంలో బీజేపీ ప్రభుత్వం ఒక వికృతమైన చర్యలు తీసుకుంటా ఉంది. అన్ని ప్రీప్లాన్డే. ఇప్పుడు పార్లమెంట్లో పొగబాంబు ఎత్తి తిట్టబోతే అక్క కూతురు, కొట్టబోతే కడుపుతూ ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో మేము కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇట్లా మా రిలేషన్స్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పుడు భారతదేశం మొత్తం మీదుగా ఇచ్చింది పాసిబుల్ చెప్పాడు, వేసింది పొగబాంబు వాళ్ళ 2 కార్యకర్తలు. అమిత్ షా పైన వేసి ఉంటే, మోడీ పైన వేసి ఉంటే, లేదా ప్రతిపక్ష నాయకుల పైన వేసి ఉంటే టెస్టులు ఉంటాయి. అజిత్ పాషా కూడా ఎంపీ ఉన్నాడు. ఎంపీ కదా, ఎంపీకి పాస్ తీసుకున్న 3-4 చోట్ల చెకప్స్ ఉంటాయి. హోమ్ మినిస్టర్ చేతకంతనమా అంటే నేను హోమ్ మినిస్టర్ చాలా హక్కులు ఉన్నాయి చేయడానికి, కానీ ఉద్దేశపూర్వకంగానే దాన్ని నాటకం ఆడారు. తెలియజేసాయి. బాయ్కట్ సస్పెండ్ చేసిన ఘటన
మననే జరిగింది. పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేస్తున్నారు, తీర్మానాలు పాస్ చేస్తున్నారు, బిల్స్ పాస్ చేసుకుంటున్నారు. క్రమంలో ఒక వికృతమైన చర్యలు తీసుకుంటామని అన్ని ప్రీ ప్లాన్డే. లేదా ప్రతిపక్ష నాయకులపై నేర్చుంటే ఏమైనా నిరాకరించాడు. కానీ ఇప్పుడుండే ప్రెసిడెంట్ పోగానే ఎడం చేత్తో కుడి చేత్తో ఎడం కాలుతో సంతకాలు పెట్టేస్తారు, బల్క్ పంపిస్తారండి. ఎవరన్నా 7 బిల్స్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.